ఈ క్లాస్లో ఫస్ట్ తెలుగు సార్ బాలయ్య సార్ ఉండే సార్, బాలయ్య సార్ తెలుగు చెప్తుండే. ఫస్ట్ ఈ క్లాస్లోకి వచ్చినాం. ఈ రూమ్ నెంబర్ ఎంత ఉండే సార్ పాతది? 4 కదా. 4లో ఇక్కడ ఉంటే అటు సైడ్ అంతా అబ్బాయిలు, ఇటు సైడ్ అమ్మాయిలు ఉంటారు. ఇక మీ బ్యాడ్ లాక్ అమ్మాయిలు లేరు. అరే పాపం జనరల్ గా కో ఎడ్యుకేషన్ చదివేటప్పుడు పిల్లలకు ఇన్స్పిరేషన్, వాళ్ళు చదువుతున్నారు వీళ్ళు చదువుతున్నారు అంటే ఇన్స్పిరేషన్ వేరే ఉంటుంది సార్. తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక అమ్మాయి అక్కడ ఉంది నన్ను చూస్తుందంటే ఇన్స్పిరేషన్ వేరే ఉంటుంది. అమ్మాయి ముందు నడుస్తున్నామంటే మన యొక్క లెవెల్ ఆఫ్ వాకింగ్ కానీ స్టైల్ కానీ చేంజ్ అవుతుంది. ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవ్వాలి, నెగిటివ్ గా తీసుకోకండి. సో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పేద విద్యార్థులు అని అంటున్నారు. కానీ మేము కూడా ప్రతి వ్యక్తి పుట్టడం పేద అనేది ఏదైతున్నదో అది కరెక్ట్ కాదు. మన ఎండ్ గొప్ప వాళ్ళుగానే చనిపోవాలి, అదొక్క కాన్సెప్ట్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడితేనే తప్ప ఎప్పుడు కూడా పుట్టడం తల్లిదండ్రులు ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి ఆ భాగ్యం ఇక్కడికి రావడం. మీరు ఒక్క విషయం గమనించండి, సినిమా యాక్టర్లు కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క పిల్లలు ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు చూసినా లేరు. డాక్టర్స్ అయినరా కాలేరు, శాస్త్రవేత్తలేనరా కాలేరు. వాళ్ళ యొక్క ఏదైతే ధనాన్ని సంపదనంతా వాళ్ళకి తగ్గట్టు అనుగుణంగా సినిమా హీరోలు, డాక్టర్లు పెద్ద డాక్టర్లు వాళ్ళ డాక్టర్స్, ఏదైనా బిజినెస్ మ్యాన్ బిజినెస్ చూసుకుంటట్టు తప్ప సమాజానికి ఉపయోగపడే ఎటువంటిది కూడా పేద నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా గొప్ప వాళ్ళే. ఒకసారి చెప్పండి, గొప్ప వాళ్ళే మీరందరూ కూడా. ప్రతి ఒక్కరికంటే మనం ఏం తక్కువ కాదు. ఎందుకు కారణం ఏంటంటే నేను ఇదే కాలేజీలో చదువుకున్నప్పుడు మనకు అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. వెనక సైడ్ కొన్ని నీరవాళ్ళ చెట్లు ఉంటాయి సార్. క్లాస్ బోర్ కొడుతుందని మెల్లగా అట్లా వెళ్ళి అట్లా సార్ పీరియడ్ గా బోర్ ఉంటుంది రా పైన. కానీ ఆ బోర్ వల్ల మా జీవితమే బోర్ అవుతుందని చాలా మంది తెలుసుకోలేకపోయింది. ఎంత ఇంట్రెస్టింగ్ గా చదివితే అంత మంచిది. ఏం చేస్తుంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, అప్పట్లో సినిమాలు ఎక్కువ చూసేది మేము. జగదేక వీరుడు అతిలోక సుందరి ఉన్నది కదా సినిమా. ఆ సినిమా కంటిన్యూగా నాకు దుర్మార్గుడు మంచి ఫ్రెండ్, ఇద్దరం కలిసి కంటిన్యూగా 5 రోజులు చూసినాం కంటిన్యూగా. అప్పుడు ఆ సినిమా, ఆ పాటలు, ఆ జోక్స్, ఆ సిజిలాయిలు, ఆ టైం పోవడం, అదే టైంకి ఇక్కడ పోతుంటే ఒక క్లాస్ వదిలేసి పోయి అక్కడ పోయి మళ్ళీ అదే టైం బయట టైం పాస్ చేసి మళ్ళీ ఇంటికి పోతుంటే. ఇది దేనివల్ల అయింది? సెకండ్ ఇయర్ లో నా యొక్క ఇలాంటి చేయడం వల్ల ఏం జరిగిందని అంటే, నాకు సెకండ్ ఇయర్ లో ఒక సబ్జెక్ట్ తప్పింది. నేను ఎంపీసీ ఇదే దాంట్లో ఫస్ట్ ఇయర్ లో పాస్ అయినా అబౌవ్ ద 152 కదా అప్పుడు 150, దానికి 154 ఏమొచ్చింది. పాస్ అయిపోయింది. సారీ, మా గంగమోహన్ మా సురేష్ అని మర్చిపోయాను చూసింటే. సో వీళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ అదే అలవాటు ఉంటుండే. కానీ కొంతమంది చెప్తారు కానీ పోకపోతే క్లాస్ ఉంటుండే. నేను ఆ స్వార్థం లేకుండే. నాకు అరే దోస్తు చెప్పిండే పోదాం సినిమాకు. అప్పుడు నాకు మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ పోయింది. అన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్ పాస్ అయినా మ్యాథమెటిక్స్ లో 29 వచ్చినాయి. సో పోవడం వల్ల నాకు అందరు ముందుకు వెళ్ళిపోయారు, నేను ఒక్కడిని అక్కడ ఆగిపోయినా. ప్రపంచం, ఈ విశ్వం, భూమి అంతా ఒక్కసారి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అదంతా ముందు పోతుంది, నేను ఒక్కడిని ఆగిపోయినా. అత్యున్నత స్థాయికి పోవాలనేది మాత్రం అనుకోవాలా. అనుకున్న దాంట్లో 100లో 25% ఎఫర్ట్స్ పెట్టినా మీరు అనుకున్న గోల్ కొట్టగలరు. కానీ చాలా మటుకు ఏదో ఇట్లా రావడం ఇట్లా పోవడం అనేది అది మన సమాజంలో అలవాటు, లేకుంటే హేమమిత్రుడు ఆడేం కాదు ఈడేం కాలేదని ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి అత్యున్నత గోల్ అనేది ఈ దేశానికి, నీకు, నీ కుటుంబానికే కాకుండా ఈ దేశానికి కూడా, ఈ కళాశాల కూడా చాలా ముఖ్యం. ఒకటి, ఈ ప్రోగ్రాం ఎందుకు ఏర్పాటు చేసినాం, మా నుంచి మీరు స్ఫూర్తి పొందాలని. అరే ఒక పలాని సార్ వచ్చిండ్రా, ఇదే కాలేజీలో చదువుకున్నారా, ఈ కాలేజీ నుంచి ఫలాని అత్యున్నత స్థాయికి వెళ్ళిండ్రా అనేది మా జీవితాన్ని, మా అనుభవాల్ని మీకు పంచడం కోసమే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాను. నేను కూడా ఇదే కాలేజీలో చదివాను, డిగ్రీ బిఏ చదివాను. నేను కూడా ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ పొలిటికల్ సైన్స్ లో ఉస్మాన్ యూనివర్సిటీలో. దాంతో పాటు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. మీకు తెలుసు, ఈఆర్ ఫౌండేషన్ పుట్టుక కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది. ఎందుకంటే గతంలో 2009లో, 9 కంటే ముందు 7లో ఈరవ త్రణీలని మీరు పేరు వినవచ్చు. ఇప్పుడు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గారు.
వాళ్ళ నాయన పేరు మీద తను అమెరికాలో ఉన్నప్పుడు ఈఎన్ రావు ఫౌండేషన్ అని ఏర్పాటు చేశాడు. అది రాజశేఖర్ అన్నగారే ఏర్పాటు చేసిండు తను అమెరికాలో ఉన్నప్పుడు. తన కార్యక్రమాలు అంటే ఏదైతే ఉన్నదో తన నిర్దేశంలో అన్నగారు, నేను అంటే ముఖ్యంగా అరవింద్ సురేష్, నేను, శేఖర్ అన్న, ఇంకో ఇద్దరు ముగ్గురు కలిసి తన తండ్రి పేరు మీద హాస్టల్లోకి వెళ్లి పిల్లలకు దుప్పట్లు చేయడం, కుర్చీలు స్పాన్సర్ చేయడం, మెడికల్ క్యాంపులు ఏర్పడేయడం, అట్లా బాల్కొండ కాన్స్టిట్యూన్స్ లో ప్రతి గ్రామంలో ఏదో ఒకటి ఈఆర్ఓ ఫౌండేషన్ పేరు మీద ఏర్పాటు చేసి ఈరోజు నిజానికి మా ఏర్పాటు ఆయన దాతృత్వం అలా నాయన పేరు మీద చేయడం వల్ల ఆయన ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళడం మీకు తెలుసు. అలాగే మేము కూడా దాని స్ఫూర్తిగా దాన్ని నడిపిన కాబట్టి మనం ఎందుకు చేసుకోరాదు అనే ఆలోచన రాజశేఖర్ అన్న గారు చేయడం, దాంట్లో మీ అందరం సభ్యులమందరం అవును నిజమే మనం ఎందుకు చేయొద్దు మనం చేద్దాం అనే దాని మీద ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా నింపాము. ఇక రాజశేఖర్ అన్న గురించి ఎంత చెప్పిన తక్కే, ఎందుకంటే అనేక దాతృత్వ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఈ ఫౌండేషన్ ద్వారా కూడా ఈ మధ్యనే ఒకటి చేపూర్ గ్రామంలో కూడా ఆ స్కూల్ మొత్తానికి కూడా బ్యాగ్స్, పుస్తకాలు పంపిణీ చేశాడు మన ఈఆర్ ఫౌండేషన్ తరఫున. మొట్టమొదటి ప్రోగ్రాం అది గత సంవత్సరం. అలాగే ఇక చాలా పేద విద్యార్థులకు కూడా చాలా చేశారు అన్నగారు. అది కూడా ఈ ఫౌండేషన్ కార్యక్రమం వల్ల ఇంకా ముందు ముందు కూడా చాలా ఫౌండేషన్స్ చేస్తాం. కానీ ఒకటే, ఈ విద్యార్థులందరూ కూడా ఒకటే మనం ఒక స్థాయికి వెళ్ళడం మాత్రం మా కోరిక. ఎందుకంటే మా పెద్దవాళ్ళుగా మీరు ఒక స్థాయికి వెళ్తేనే మీరు, మీ కుటుంబం, మీ తల్లిదండ్రులు అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఒక స్థాయికి వెళ్ళడానికి ఈ వేదికని వినియోగించుకోండి. ఇంకెన్ని అవసరాలు ఉంటే అన్ని మీరు చేసుకోండి, చేయండి. ఒక అత్యున్నత స్థాయికి మీరు వెళ్ళండి, మీ గోల్ నిర్ణయించుకోండి. అదే మా ఈఆర్ ఫౌండేషన్ కోరిక, విషయం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. పై ఉన్నటువంటి వీరవతి రామదాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ చైర్మన్ రాజశేఖర్ గారికి, వారి ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ కూడా నా తరఫున, నా స్టాఫ్ తరఫున, ప్రిన్సిపాల్ తరఫున మీకు ఆహ్వానం పలుకుతున్నాం సార్. ఒక్క చిన్న సమయం తక్కువ ఉంది, ఎందుకంటే వీళ్ళకు ఫ్రీ ఫైల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బోర్డు నుంచి. యాక్చువల్ వాళ్ళు స్టార్ట్ అవ్వాల్సిన నంబర్ 1 నుంచి 4 వరకు ఎగ్జామ్ ఉంటుంది. అయినప్పుడు కూడా మీరు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞత ఖచ్చితంగా చెప్పాలనే ఉద్దేశంతో మా స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు జరిగింది. అందులో ముఖ్యంగా మా శేఖర్ బాగా ఇనిషియేట్ చేస్తూ మీతో టచ్లో ఉంటూ దీన్ని కూడా ఆర్గనైజ్ చేస్తూ దీని యొక్క ఈ మెటీరియల్ ఇవ్వడానికి ఆయన కూడా బాగా సహకారం అందించేస్తారు. ముందే మాటలు చెప్పాలనుకుంటున్నా. ఎవరైనా సరే ప్రతి స్టూడెంట్ లో కూడా ఒక టాలెంట్